హలో నమస్తే అండి. ఈరోజు పెసరట్టు కూర ఎలా చేయాలో చూపిస్తాను. అప్పటికప్పుడు ఇంట్లో ఏ కూరగాయలు లేకపోయినా మంచి రిచ్గా టేస్టీగా వండేసుకోవచ్చు పెసరట్టు కూర. ముందుగా మనకి ఎంత కర్రీ అయితే కావాలో 2 గంటల ముందు పెసరపప్పు నానబెట్టేసి పక్కన పెట్టేసుకుని కాస్త ఉప్పు పచ్చిమిరపకాయలు వేసి మెత్తగా రుబ్బేసుకోవాలి. గట్టిగా అంటే మరీ పెసరట్టుకి వేసినట్టు కాకుండా కాస్త ఇడ్లీ రుబ్బులో రుబ్బుకొని పక్కన పెట్టుకుని అందులోని చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి. పెనంపై కాస్త దలసరిగా రొట్టెలా పెట్టుకోవాలన్నమాట. 1 ఇంచ్ మందాన్ని అటులా పెట్టుకోవాలి. పెట్టుకుని అలా సిమ్లో మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఇటు వేగిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకుని చల్లారనిచ్చి సన్నని ముక్కలు కోసేసుకోవాలన్నమాట. దీనికి నేను 1 కప్పు పెసరపప్పు ముక్కలు తీసుకున్నాను కాబట్టి ఒక పెద్ద ఆనియన్ సన్నగా తరిగి పక్కన పెట్టేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కాస్త జీలకర్ర ఈ సైజు ముక్కలు బాగుంటాయండి. ఇంకా చిన్నవి కూడా కోసుకోవచ్చు. దీనికి 2 స్పూన్స్ ఉల్లిపాయ పేస్ట్ కావాలండి. అంటే ఒక పెద్ద ఆనియన్లో చిన్న అల్లం, ధనియాలు, కాస్త సోంపు, 2 లవంగాలు, 2 యాలకులు వేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని తాలింపు వేగిన తర్వాత తాలింపులో జీలకర్ర వేయండి. ఎందుకంటే మనం ఏ పప్పు కూరలు వేసుకున్నా జీలకర్ర వేసుకుంటే మనకి అరిగిపోతుంది అన్నమాట. ఆవాలు అక్కర్లేదండి, ఓన్లీ జీలకర్ర సరిపోతుంది. ఉల్లిపాయ కూడా వేగింది. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్, దీనికి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది అక్కర్లేదండి. అల్లం కూడా ఉల్లిలో వేసుకున్న చిన్నది వేసుకోండి. మరి ఎక్కువ అల్లం వేస్తే అల్లం ఘాటు మీకు డామినేట్ చేసేస్తుంది అన్నమాట. చిటికెడు పసుపు, ఒక 1/2 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, చాలా తక్కువ అండి, వేసానా లేదా అన్నట్టు చిన్నది గరం మసాలా. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ముక్కలు కూడా వేసేసుకుని ఒక 2 నిమిషాలు ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1 కప్పు వాటర్ వేసుకోండి. ముందు పాలు నీళ్ళు కలిపి వేసుకోవచ్చు, కానీ ముందు నీళ్ళు వేయటం వల్ల ఏమవుతుందంటే ఈ మసాలాలో ఉన్న సారం అంతా ముక్కలు లోపలికి పీల్చుకుంటుంది అన్నమాట. ముందే పాలు వేసేసామనుకోండి గట్టిపడిపోతుంది ముక్క, పైన జిగురుగా ఉండిపోద్ది. ఒక 2 నిమిషాలు నీళ్ళతో అలా ఉడికిన తర్వాత ఒక 1/2 కప్పు పాలు పోసుకోండి. పాలు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు చిన్న చింతపండు, నిమ్మకాయ అంత 1/2 నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని పల్చగా రసం తీసుకుని ఒక 1/2 కప్పు మాత్రమే వేసుకోండి. మరి ఎక్కువ వద్దు, ఆ పులుపుకి సరిపోతుంది. అలా మీకు అది ఎక్కడ డ్రైగా తడిగా ఉండదని ఫుల్ డ్రై అయిపోతుంది. పెసరట్టు కూర ఏంటంటే మనం తీసుకునేటప్పుడు కొంచెం వాటరీగా ఉంటేనే ఒక గంటకి బిగిసిపోయి బాగా డ్రై అయిపోద్ది అన్నమాట. అలా కాకుండా ఒక మీడియం ఫ్లేమ్లో అలా మగ్గించేసుకొని చిన్న తడిగా ఉండగానే తీసేసుకోండి. మనం మూత పెట్టి పక్కన పెట్టేసరికి మనం లంచ్ టైం అయ్యేసరికి మొత్తం డ్రై అయిపోతుంది కర్రీ మొత్తం పొడిగా. అంతే అండి, ఎంతో స్పెషల్గా చేసుకునే పెసరట్టు కూర రెడీ అయిపోయింది. ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. మీరు చేస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా వచ్చిందో.